భారత్లో క్రమంగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో మొత్తంగా 2710 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలో అత్యధికంగా కేసులు నమోదైనట్టు చెప్పారు. గత 4 రోజుల్లోనే కేసులు మరింత పెరిగినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏలూరు కలెక్టరేట్లో 4 ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ టీంలోని 4 ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. తొలుత ఒక ఉద్యోగికి పాజిటివ్ రాగా కలెక్టరేట్లోని అన్ని శాఖల ఉద్యోగులకు కోవిడ్ పరీక్షలు చేశారు. దీంతో ఏలూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6కు చేరింది. కేసుల పెరుగుదలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఏలూరులో కరోనా విజృంభణపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. కరోనా విజృంభిస్తుందా అనేటువంటి అనుమానాలు ప్రస్తుతం ఏలూరు జిల్లా వాసులని భయాందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 15 పాజిటివ్ కేసుల వరకు ఉండగా అందులో 6 వరకు కూడా ఒక ఏలూరు నగరంలోనే ఉన్నాయంటే ఏలూరులో కోవిడ్ ఏమాత్రం కూడా విజృంభిస్తుందో ప్రస్తుతం అయితే ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఇందులో భాగంగానే అటు ఇప్పటికే గత 5 రోజుల క్రితం శాంతినగర్లో 2 పాజిటివ్ నిర్ధారణ కాగా ఈరోజు ఏలూరులో జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి 4 ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్గా కూడా నిర్ధారణ అయింది. మొత్తం పీజీఆర్ఎస్ విభాగంలో పనిచేసినటువంటి ఒక ఉద్యోగికి తొలుత పాజిటివ్ కేసు అనేది కూడా నమోదు కాగా అతనికి టెస్టులు చేసి ఆసుపత్రికి తీసుకెళ్ళగా అతని తండ్రికి అలాగే అతని కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. అందులో ఆ కుటుంబంలో అతను ఒక్కడికే తొలుత పాజిటివ్ అనేది నిర్ధారణ అయింది. అతనితో పాటు ఉన్న మిగిలిన ఉద్యోగులు ఎవరైతే పీజీఆర్ఎస్ విభాగంలో ఉన్నారో వారితో పాటు అటు రెవెన్యూ అలాగే ఇతర అన్ని శాఖల ఉద్యోగులకు కూడా కోవిడ్ పరీక్షలు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చేయడం అయితే జరిగింది. అలాగే వైద్య ఆరోగ్య సిబ్బంది అంతా కూడా జిల్లా కలెక్టరేట్లో ఆరోగ్య సర్వే కూడా చేయడం జరిగింది. ఈ పరీక్షల్లో మొత్తం మరొక 3 ఉద్యోగులకు కూడా కోవిడ్ పాజిటివ్గా అయితే నిర్ధారణ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కలెక్టరేట్ ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తుంది. మొత్తం కలెక్టరేట్లో 4 ఉద్యోగులకు ఈరోజు కోవిడ్ అనేది కూడా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఉద్యోగులందరూ కూడా ఆ విధుల్లోకి రావడానికి సంకోచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఓవైపు ఈరోజు 20 సూత్రాల అమలు కమిటీ సంబంధించి చైర్మన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం కూడా ఉన్న నేపథ్యంలో అటు ఆ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఉద్యోగులు కానీ ఈ సమీక్షకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో అసలు సమీక్షకు హాజరు కావాలా వద్దా అనేటువంటి ఆ సంకోచంలో కూడా ప్రస్తుతం ఉద్యోగులందరూ కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించగా ఎటువంటి సమాచారం కూడా తెలియచెప్పనటువంటి స్థితిలో వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి నిర్లక్ష్యంతో అంటే ఇప్పటివరకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసి దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ కూడా జిల్లాలో ఎటువంటి హెచ్చరికలు ప్రజలకు సూచించేందుకు అటు వైద్య ఆరోగ్య శాఖ కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ ప్రయత్నం చేయకపోవడంతో ఒక నిర్లక్ష్యం అంటే మాస్కులు ధరించాలి బహిరంగ ప్రదేశాల్లోకి అలాగే జన సమీకరణ ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలని అలాగే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా పేషెంట్లు కానీ హృద్రోగులు కానీ వృద్ధులు చిన్నారులు కనుక ఉంటే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మరోసారి పునరావృతం చేసి వారికి గుర్తు చేసినటువంటి ఆ చర్యలు ఎవరు కూడా జిల్లా కలెక్టరేట్లో కానీ జిల్లాలో కానీ తీసుకోలేదని చెప్పుకోవచ్చు. కేవలం ఏలూరు జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ నిర్ధారణకు సంబంధించి ఒక పరీక్షా సెంటర్ను ఒక 10 బెడ్లతో అయితే అక్కడ విభాగం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కానీ పట్టణాలు మండలాల్లో కానీ ఇటువంటి కోవిడ్ సెంటర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో కేవలం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనుమానితులు ఎవరైనా ఇక్కడ కోవిడ్ పరీక్షలు చేసుకునేందుకు అవకాశం ఉంది తప్ప జిల్లాలో ఎక్కడ కూడా అటువంటి అవకాశం లేకపోవడంతో ఇది మరింత విజృంభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది యాత్రలకు వెళ్ళి లేదంటే సెలవులకు వేసవి సెలవులకు అనేక ఊళ్ళకు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఇది ఎక్కడి నుంచైనా సంక్రమించవచ్చు కాబట్టి ఖచ్చితంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అనేది అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. అటు మొత్తానికి ఏలూరు జిల్లా కలెక్టరేట్లో 4 ఉద్యోగులకి ఈరోజు పాజిటివ్ అనేది నిర్ధారణ కావడంతో ఏలూరు నగరంలో 6కు చేరింది కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య. ఇది మరింత విజృంభించకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా కోవిడ్ జాగ్రత్తలు మళ్ళీ ప్రతి ఒక్కరూ పాటించే విధంగా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ న్యూస్ ఏలూరు కలెక్టరేట్ నుండి.